In 10 months, I ended 8 wars, including Kosovo, Serbia, Pakistan, and India. They were going at it. So we're making peace through strength. That's what we're doing. డొనాల్డ్ ట్రంప్ ఏ విషయంలోనైనా తనదే పై చెయ్యి అన్నట్టుగా ఫీల్ అవుతాడు, కానీ చివరికి పెద్ద జోకర్ అవుతాడు. ఇక ఇప్పుడు కూడా మళ్ళీ జోకర్ అయ్యాడనే చెప్పాలి. అదేంటంటే గత కొన్ని రోజుల నుండి ప్రపంచ వ్యాప్తంగా 8 యుద్ధాలు తానే ఆపాడంటూ తెగ చెప్పుకొని తిరుగుతున్నాడు. అందులో ఇజ్రాయిల్ గాజా యుద్ధాన్ని, ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని, థాయిలాండ్ కంబోడియా యుద్ధాన్ని, చైనా తైవాన్ యుద్ధాన్ని తానే ఆపానంటూ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాడు. కానీ నిజానికి యుద్ధాలని ఆపలేదు, కేవలం ట్రై చేశాడు అంతే తప్ప ఏ యుద్ధం ఆగలేదు. ఒకసారి చూసుకుంటే నిజానికి ఇజ్రాయిల్ గాజా ప్రాంతంలో ఇప్పటికీ సంఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపడంలో అసలు ట్రంప్ పాత్ర ఏ మాత్రం లేదు. కానీ ఈ యుద్ధాన్ని నేనే ఆపానని ఇప్పటికీ అందరి ముందు చెప్పుకుంటూ ఉంటాడు ట్రంప్. కానీ ఎలా ఆగింది అనే విషయం అందరికీ తెలిసిందే అని చెప్పాలి. ఇదే విధంగా థాయిలాండ్ కంబోడియా యుద్ధాన్ని ఆపానని అన్నాడు, కానీ ఆ యుద్ధం ఆగినట్టు కనిపించట్లేదు. అంతేకాదు రీసెంట్ గా థాయిలాండ్ కంబోడియా మధ్య మళ్లీ యుద్ధం స్టార్ట్ అవ్వగా మరోవైపు చైనా ఇప్పుడు జపాన్ పైన యుద్ధం చేయడానికి రెడీ అవుతుందనే చెప్పాలి. మరి ఇప్పుడు థాయిలాండ్ కంబోడియా మధ్య గొడవ ఎందుకు జరుగుతోంది, చైనా జపాన్ పైన యుద్ధానికి ఎందుకు రెడీ అవుతోంది, ఇవి మన ఇండియాను ప్రభావం చూపిస్తాయా అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా థాయిలాండ్ కంబోడియా మధ్య గొడవ గురించి చూసుకున్నట్లయితే నిజానికి ఈ గొడవ కారణం బార్డర్ ఇష్యూస్. ఒకప్పుడు ఈ రెండు దేశాలని ఫ్రెంచ్ వాళ్ళు రూల్ చేశారు. అయితే ఈ ఫ్రెంచ్ వాళ్ళు ఈ దేశాలని వదిలిపోయేటప్పుడు అంటే 1907 సమయంలో బోర్డర్స్ ని అడ్డదిడ్డంగా చేసి వెళ్లిపోయారు. ముఖ్యంగా ఈ బోర్డర్ ఏరియాలో ఈ రెండు దేశాలకి సంబంధించిన చాలా ముఖ్యమైన హిస్టారిక్ హిందూ ఆలయాలు ఉన్నాయి. అందులో ఒకటి ప్రియా విహియర్ టెంపుల్, రెండవది తామ్యూస్థాన్ టెంపుల్. అందులో మొదటిది కంబోడియా దేశంలో ఉండగా రెండవది థాయిలాండ్ లో ఉంది. ఇక ఈ రెండు ఆలయాలు ఈ దేశాల హిస్టరీలో చాలా ముఖ్యమైన పాత్ర వహించాయి. అందులో ఇప్పుడు కంబోడియా దేశంలో ఉన్న ప్రియా విహియర్ టెంపుల్ యునెస్కో హెరిటేజ్ చేత గుర్తించబడిన టెంపుల్. దీంతో ఇప్పుడు థాయిలాండ్ ఈ ప్రియా విహియర్ టెంపుల్ మాదే అని గొడవ స్టార్ట్ చేయగా కంబోడియా లేదు, ఈ ఆలయంతో పాటు ఇప్పుడు థాయిలాండ్ లో ఉన్న థామ్యాన్ థాన్ టెంపుల్ కూడా తమదే అని గొడవకు దిగింది. అయితే కంబోడియా అండ్ థాయిలాండ్లలో థాయిలాండ్ కాస్త డబ్బున్న దేశం, అంతేకాదు మిలిటరీ పరంగా కూడా పవర్ఫుల్ దేశం. ఇక ఇప్పుడు రెండు ఆలయాల విషయంలో జరుగుతున్న గొడవ ఇప్పటికీ కాదు, ఇది ఎప్పటి నుండో స్టార్ట్ అయింది. ఆ సమయంలోని అనగా 1962 సమయంలో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి గొడవని పరిష్కరించే ప్రయత్నం చేసింది. దీంతో అప్పుడు ఈ కోర్టు ప్రియా విహియర్ టెంపుల్ పైన థాయిలాండ్ కి ఎటువంటి అధికారం లేదు, ఇది కంబోడియా దేశానికి చెందినది తీర్పు ఇచ్చింది. నిజానికి ఈ టెంపుల్ దాదాపు 550 మీటర్ల ఎత్తులో ఒక పెద్ద కొండపైన ఉంటది. ఈ టెంపుల్ కి పక్కనే ఒక పెద్ద లోయ కూడా ఉంటుంది. జియోగ్రాఫికల్ చూస్తే ఈ టెంపుల్ కంబోడియాలో భాగంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ టెంపుల్ ఒక ఎత్తైన ప్రాంతంలో ఉండగా ఈ ప్రాంతం మొత్తం కూడా కంబోడియాకి చెందింది కాగా ఈ టెంపుల్ కి పక్కనే ఉన్న ఈ లోయ ఈ కింద ఉన్న ప్రాంతం మొత్తం థాయిలాండ్ కి చెందింది. కానీ ఇప్పుడు థాయిలాండ్ పైన ఉన్న టెంపుల్ మొత్తం మాదే అని గొడవకి చేస్తున్నారు. మరి ఈ టెంపుల్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఇది 9వ శతాబ్దంలో నిర్మించిన ఒక అతిపెద్ద శివుడి టెంపుల్. ఈ ప్రాంతంలో అనేక శివలింగాలు స్థాపించబడి ఉన్నాయి. చెప్పాలంటే మన దేశం కంటే అద్భుతమైన హిందూ టెంపుల్స్ ఇక్కడ ఉన్నాయి. అంతేకాదు ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ టెంపుల్ కూడా కంబోడియాలోనే ఉంది. అదే అంకూరు శ్రీ మహావిష్ణు టెంపుల్. ఈ టెంపుల్ ని చూస్తే సనాతన ధర్మం గురించి మన హిందూ టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్ గా ఉండేదో అర్థమవుతుంది. ఎందుకంటే ఈ టెంపుల్లో అనేక వింతలు, మిస్టరీస్, సైంటిస్టులకి అంతు చిక్కని జియోమెట్రీస్ చాలా ఉన్నాయి. ఇక ఈ దేశాల మధ్య గొడవ విషయానికి వస్తే ఇదే గొడవ ఇదే సంవత్సరం జూలైలో కూడా జరిగింది. అప్పుడు ఈ రెండు దేశాల మధ్య చాలా వరకు ఒక పెద్ద యుద్ధంగా స్టార్ట్ అయింది. ఈ యుద్ధంలో దాదాపు 28 మంది సైనికులు చనిపోయారు. ఇంకా బార్డర్ ఏరియాలో ఉన్న వేల మంది ప్రజల్ని వేరే ప్రాంతాలకి తరలించారు. ఇక అప్పుడు అమెరికా మరియు మలేషియా దేశాలు కలిసి రెండు దేశాల ప్రైమ్ మినిస్టర్స్ తో ఒక శాంతి ఒప్పందం తీసుకున్నారు. అప్పుడు థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ కంబోడియా ప్రైమ్ మినిస్టర్ ట్రంప్ ని కలిసి అగ్రిమెంట్ కి ఒప్పుకొని అదే సమయంలో ఈ ట్రంప్ ని నోబెల్ పీస్ ప్రైజ్ కోసం నామినేట్ చేయగా చివరికి ట్రంప్ కి ఆ పీస్ ప్రైజ్ రాలేదు. అది వేరే విషయం. కానీ ట్రంప్ మాత్రం ఇక్కడ తాను ఈ రెండు దేశాల మధ్య కూల్ చేశానని వరల్డ్ వైడ్ గా చెప్పుకున్నాడు. కాగా ఇప్పుడు మళ్ళీ ఆ యుద్ధం స్టార్ట్ అయింది. థాయిలాండ్ ఏకంగా తమ దగ్గర ఉన్న F-16 ఫైటర్ జెట్ అమెరికా నుంచి కొన్న ఫైటర్ జెట్ ని కంబోడియా పైన వాడింది అండ్ మిసైల్స్ తో డ్రోన్స్ తో దాడి చేసింది. మరోవైపు కంబోడియా కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా బోర్డర్ ఏరియాలో తమ సైనికుల్ని రంగంలోకి దించింది. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో ఈ యుద్ధం మరింత పెరిగే అవకాశం ఉంది. పైగా ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలా
అస్సలు కనిపించట్లేదు. ఎందుకంటే పవర్ఫుల్ దేశమైన థాయిలాండ్ మాకు ఈ ప్రియా విహేర్ టెంపుల్ కావాల్సిందే, ఇది మాది అని గట్టిగా డిసైడ్ అయ్యి యుద్ధం స్టార్ట్ చేయగా కంబోడియా మాత్రం ఆ టెంపుల్స్ ని అస్సలు వదులుకునే ఆలోచనలు చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు అది రెండు దేశాల నేషనల్ ప్రైడ్ కి సంబంధించిన విషయం కాబట్టి ఎవరు వెనక్కి తగ్గట్లేదు. మరి ఈ సమయంలో కూడా ట్రంప్ మళ్ళీ మధ్యలో వచ్చి కూల్ చేస్తాడో లేదా అనేది చూడాలి. అయితే ఒకవైపు థాయిలాండ్ కంబోడియా మధ్య ఈ గొడవ జరుగుతుంటే మరోవైపు చైనా జపాన్ ని బాగా టార్గెట్ చేస్తుంది. చెప్పాలంటే చైనా దగ్గర బాగా డబ్బు పవర్ వచ్చేసరికి ఆ దేశం బాగా రెచ్చిపోతుంది. రీసెంట్ గా చైనా తమ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని జపాన్ కి చెందిన ఒకినావా ఐలాండ్స్ ప్రాంతంలో తీసుకొచ్చి స్టేషన్ చేసింది. నిజానికి ఒక దేశానికి చెందిన యుద్ధ నౌక ఇంకో దేశం బోర్డర్ లో ఎంటర్ అవ్వడమే అతిపెద్ద తప్పు. ఆ పని చైనా చేసింది. ఈ క్రమంలో జపాన్ అసలు చైనా ఆ ప్రాంతంలో ఏం చేస్తుంది, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి తమ రెండు యుద్ధ విమానాలని పంపగా అప్పుడు చైనా వెంటనే తమ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నుండి 2 ఫైటర్ జెట్లను పంపింది. ఇక్కడ చైనా తమ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లతో అలాగే యుద్ధ విమానాలతో జపాన్ విమానాలని టార్గెట్ చేసి లాక్ చేసింది. ఒకసారి టార్గెట్ ని లాక్ చేశాక జస్ట్ ఒక బటన్ క్లిక్ చేస్తే మిసైల్స్ డైరెక్ట్ గా వెళ్లి ఆ ఫైటర్ జెట్ ని నాశనం చేస్తాయి. ఇలా చేయడం ఒక రకంగా దూకడనే చెప్పాలి. అంటే ఇక్కడ చైనా జపాన్ తో చాలా నిస్సహాయంగా యుద్ధాన్ని కోరుకుంటుంది. అయితే చైనా టార్గెట్ ని లాక్ చేసినట్టుగా జపాన్ కి ఎలా తెలిసిందంటే ఇక్కడ జపాన్ యూజ్ చేసింది అమెరికాకి చెందిన F-15 ఫైటర్ జెట్లు. ఇవి చాలా అడ్వాన్స్ యుద్ధ విమానాలు. వీటిలో RWS రాడర్ వార్నింగ్ సిస్టమ్ ఉంటది. ఇక ఈ టెక్నాలజీ ఏదైనా శత్రువుల యుద్ధ విమానాలు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మిసైల్ తో మిమ్మల్ని లాక్ చేస్తే మీరు టార్గెట్ గా లాక్ అయ్యారనే విషయాన్ని ఇండికేట్ చేస్తుంది. అయితే చైనా మిస్టేక్ లో ఇలా చేసిందా అంటే నో. చైనా దాదాపు 30 నిమిషాల పాటు జపాన్ యుద్ధ విమానాలని తమ రాడర్ లో లాక్ చేసింది. అంటే ఎటువంటి డౌట్ లేకుండా చైనా ఖచ్చితంగా జపాన్ తో యుద్ధం చేయాలి అనుకుంటుంది. అయితే జపాన్ ఒకప్పుడు మోస్ట్ పవర్ఫుల్ కంట్రీగా ఉండేది. వీళ్ళు ఇతర దేశాలని ముఖ్యంగా చైనాలోని చాలా ప్రాంతాలని ఆక్రమించి రూల్ చేసింది. ఏకంగా అమెరికాతో యుద్ధం చేసిన దేశం ఈ జపాన్. కానీ ఇప్పుడు జపాన్ తమ సెక్యూరిటీ బాధ్యత మొత్తం అమెరికా చేతిలో పెట్టింది. అంటే అమెరికన్ సైనికులే జపాన్ దేశాన్ని కాపాడుతారు. దానికోసం జపాన్ ప్రతి సంవత్సరం బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ని అమెరికాకి ఇస్తుంది. కానీ ఇప్పుడు ట్రంప్ అండర్ లో అమెరికా చైనాతో చేతులు కలుపుతోంది. G2ను ఫామ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఒకవైపు చైనా జపాన్ ని టార్గెట్ చేస్తుంటే అమెరికా జపాన్ ని కాపాడడం వదిలేసి చైనాతో ఫ్రెండ్షిప్ చేయడానికి రెడీ అవుతుంది. అందుకే ఇప్పుడు జపాన్ ట్రంప్ విషయంలో నిరాశపరుస్తుంది. అనవసరంగా అమెరికాను నమ్మాము అని డిసప్పాయింట్ అవుతుంది. ఇప్పుడు తర్వాత ఏం జరిగే అవకాశం ఉందంటే జపాన్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. తమ మిస్టేక్ ని వెంటనే సరిదిద్దుకుంటారు. ఇప్పుడు జపాన్ కూడా తన సైన్యాన్ని భారీగా బలోపేతం చేసుకుంటుంది. అలాగే వీళ్ళు సీక్రెట్ గా న్యూక్లియర్ వెపన్స్ ని కూడా తయారు చేసుకోగల శక్తి ఉన్నవాళ్ళు. ఎందుకంటే టెక్నాలజీ విషయంలో జపాన్ ఎప్పటి నుంచో అడ్వాన్స్డ్ గా ఉంటుంది. ఒకవేళ జపాన్ నిజంగానే న్యూక్లియర్ వెపన్స్ ని తయారు చేయడం మొదలు పెడితే చైనా మరింత దూకుడుతో జపాన్ తో ఖచ్చితంగా యుద్ధాన్ని స్టార్ట్ చేసి తీరుతుంది. మరి అప్పుడైనా ఈ ట్రంప్ అమెరికా వచ్చి జపాన్ ని కాపాడతారా లేదా అని చూడాలి. అయితే ఇక్కడ మన భారత్ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే చైనాని మనం నమ్మలేం. ఇప్పుడు చైనా జపాన్ పైన ఎలా అయితే దూకుడు చూపిస్తుందో అలాగే ఫ్యూచర్ లో మన బార్డర్ ఏరియాలో బిహేవ్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి మనం చైనా విషయంలో ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండాలి. పైగా ఈ ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా అన్ని యుద్ధాలు నేను ఆపానని చెప్పుకుంటున్నాడు. కానీ ఇప్పుడు చూస్తే ట్రంప్ అండర్ లోని ఆసియాలో 2 అతిపెద్ద యుద్ధాలు స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ట్రంప్ నమ్మకం అలాగే అమెరికా నమ్మకం రోజు రోజుకి పడిపోతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ట్రంప్ ని అమెరికాను ఎవరు పెద్దగా నమ్మరు. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.